హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక పిల్లలు అయితే వెళ్ళారు, మా ఆయన ఇట్లా పనికి పోయిండు. ఇక నేనైతే ఇప్పుడైతే ఏం చేసుకొని తింటున్నానో చూపిస్తా. వాళ్ళకైతే అసలు ఇష్టమే ఉండదు తినడము. నేనైతే కొన్ని పాలైతే ఉన్నాయి, వేడి వేడి పెట్టుకొని అయితే ఇప్పుడైతే పేనీలు అయితే తిందాము, వేస్ట్గా మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి అని నేనైతే ఇప్పుడైతే వాళ్ళైతే ఇలా సోమవారం కాబట్టి కార్తీక సోమవారం వాళ్ళైతే పూజ చేసుకొని అయితే పోయారు. ఇక నేనైతే పూజ అయితే వేయలేదు, నాకు కూతురు నా కొడుకు అయితే పూజ అయితే చేసుకున్నారు. ఇక వాళ్ళు చేసేసి ఇక అన్నం గిట్లా తినలేదు, బస్ వచ్చింది పాపం. నేను ఇక తొందర బాక్సులు పెట్టేసిన, ఇక వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే నేనైతే పాలుగా పెట్టుకొని సేమియా అయితే అస్సలు అన్నం తినబుద్ధి అయితే లేదు, జ్వరం వచ్చింది కదా మొన్నటిదాకా. ఇంకా నాకైతే అస్సలు నోరంతా చేదు ఉంది, అస్సలు తినబుద్ధి అయితే లేదు. నిన్న మటన్ తెచ్చినా కానీ అస్సలు తినలేదు, నాకైతే నోరంతా పెండ చేదు ఉంది. ఇప్పుడైతే కొన్ని పాలు పేనీలు అయితే తిందామని అయితే పాలైతే గరం పెట్టుకుందాం, ఎందుకంటే వాళ్ళు ఇట్లా తింటలేరు. మా ఆయనకైతే అస్సలే ఇష్టం ఉండదు, ఆయన అస్సలే తినడు. నా కూతురు ఇట్లా తినదు, నా కొడుకే. కానీ బాగానే ఇట్లా కొంచెం మా జ్వరం వచ్చింది నా కొడుకు కాబట్టి, జలుబు ఉంది కాబట్టి తింటలేడు. నేనైతే ఇప్పుడైతే చూపిస్తా. చిక్కటి పాలు, ఇప్పుడైతే పాలు కాగుతున్నాయి, చిక్కటి పాలు. మా ట్రబ్బులు మసాలా ఉడికిపోతుంది. వాళ్ళు పేస్ట్ ఇట్లా దీంట్లో వేసి రొలకల బాగా. ఇవైతే పెనీలు అవుతున్నాయి. ఈరోజు అయితే కొంచెం నూనె పోసి కారం పొడి ఇవైతే వేయించి ఇచ్చి మంచిగా కారం పొడి చల్లిస్తే పిల్లలు అయితే తింటారు. పిల్లలు ఏం తినరు అస్సలు. ఎన్ని రోజులు అవుతుంది ఇదైతే తెచ్చుకొని అయితే. ఇదేంటి ఎంత సగం ప్యాకెట్. వాళ్ళకి ఇవి ఇట్లా సాత కదా, బాదం కిస్మిస్ ఏం చేస్తా ఉన్నాయి. నేనైతే పెళ్ళిళ్ళు అయితే పాలల్లోనే అయితే వేసుకున్నా. కూతురికి మేకప్ చేయాలి.